జై శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి గారికి. అమ్మ తల్లి, ఆ రండ పడమిలో ఒడ్డేవారి చెంత ఆ గుండె కింద దాయి ఉన్నావా? ఇక్కడ వచ్చేదేగాక జాడగాటు సోను వచ్చేదా నేను ఓ మాయాలెల్లో కనికరంబోలేద తల్లి ఆరణ్యం పట్టినావమ్మా ఓ దొంగదానా ఆరణ్యం పట్టినావమ్మా అమ్మా మాయలెల్లమ్మ, నువ్వు అడమికి వెళ్ళిపోయేదివా? అక్కడికి ఒడ్డేవారి అడిగి చూసేదాగాక తల్లి నీ దాడులు తెలుసుకోలేగాక. దేవి గారికి, పంతులు విజయ్ గారికి. ఓహో అన్నయ్య గారు, ఓహో అన్నయ్యలా ఒకటేవారాలు అల్లయ్యాలారా ఓ ఒట్టేవారు అల్లయ్యాలారా ఎల్లమ్మ దేవియో పాడేనా మీకు మీకు మాకెరానయ్యా నాకు తెలుపుడి మీరు అయ్యా ఒకటేవారు. ఓహో అన్నయ్య గారు, మా తల్లి ఎల్లమ్మ అగుపడనా మీకు? అరే భద్రాడు పడాలి రాయిపోయి అయినా రాయి కిందికి రా, కిందికి రా. ఓ అన్నయ్య గారు ఒడ్డేవారలో మా తల్లి ఎల్లమ్మ మీకు కనిపడనా అన్నయ్య గారు? అలాగే తెలియదా మీకు?
ఓ అన్నయ్య గారు ఓ అన్నయ్యలారు అలాగా అన్నయ్య గారు ఓ అన్నయ్యలారా ఓ అన్నయ్యలారా తెలియదా మీకు అన్నయ్య గారు అందుకే పెద్దలు చెప్పారు సంగీతానికి హితకాలు రాలేవని చెప్పారు ఇట్లా రాల్పాలో నాకు తెలిసే అది కానీ ఇందే వచ్చెను రా ఓ వడ్డేవారు ఇందే వచ్చెను రా తల్లి మరుమము చెప్పకుళ్ళిన తలలు నరికేదారమిమ్ముల కోపము ఎత్తాయ నాకు ఏర్పడించురు మీరు ఇంకా దుర్మార్గులారా నా తల్లి జాడలు చెప్పకుండా మీరు బతకజాలరు ఆ ఊరగడ్డ ఇడిచిపెట్టి మళ్ళీ వచ్చి ఊళ్ళో పడాలి చెప్పండి అన్నయ్య తొందరగా శాంతించు రామయ్య బండ కింద ఇదిగో ఈ గుండు కింద దాగి ఉన్నది నాయన మమ్మల్ని బాధ పెట్టక నాయన మేము రోజు రోజు కష్టం చేసుకున్నాం బతకటోళ్ళం నాయన కాలు రెక్కలు ఇరిగిపోతే మేము ఎట్లా బతుకుతాము జయ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి గారికి ముందే అడిగిన కదా అన్నయ్యలారా అనే ఎట్లో వడ్డేవారు చెప్పగానే పరశురామయ్య గుండు కింద గుండు దగ్గరకు వచ్చి ఏమనుచున్నాడు అని ఇట్లు భద్రరామయ్య తల్లి దగ్గరికి గుండు దగ్గర పోయి ఏ విధంగా మంట పెడుతున్నాడు.
కట్టె కంపారెట్టెను కొండు తోటల మంట వేటెర 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 అప్పుడైనా ఎల్లవానియో అప్పుడైనా ఎల్లవానియో అప్పుడైనా ఎల్లవానియో ఓ మాయలెల్లు అప్పుడైనా ఎల్లవానియో తండ్రి పేరు అడవగానే పారి వచ్చివమ్మనియో తండ్రి పేరు అడవగానే పారి వచ్చివమ్మనియో దేవానికి మమ్మగన్నావే ఓ దొంగదాన దేవానికి మమ్మగన్నావే దేవానికి మమ్మగన్నావే ఓ మాయలెల్లు దేవానికి మమ్మగన్నావే తల్లి ఈ గుండె కింద చుట్టూ మంటలు పెట్టి ఉన్నాను ఆ మంటల బాధకు ఇక్కడ చూసేదా అనే ఇట్లు పరిసరామయ్య గుండు చుట్టూ మంటలు పెట్టగా ఎల్లమ్మ మంటలకు తాళలేక ఏమనుచున్నది. నాయనుడు నన్ను వాలేరో జా శ్రీ మావురాల ఎల్లమ్మ దేవి గారికి ఎల్లమ్మ దేవి కుమారుడు పరశురామయ్య తండ్రి పేరు అడగచున్నంతలో పులిమావుడు చంద్రయ్య గారు 51 వరాలు చదివించి ఉన్నారు. వారి వారి కుటుంబానికి ఎల్లమ్మ దేవి ఎప్పుడు తోడైండును గాక. ఇక ఏమి చేయదు నువ్వు ఈ రామయ్య గుండు చుట్టూ మంట పెట్టింది కదా, ఇక ఏమి చేయదు నువ్వు ఈ అగ్ని మంటలకు చాలా లేక బయటికి వెళ్ళదు కాక. కుర్చీ కదా గొప్ప కుర్చీ
జయ శ్రీ మావురాల ఎల్లమ్మ దేవి గారికి కుమారు పరశురామయ్య తండ్రి పేరు అడుగుచున్నంతలా గౌండ్ల కేశమోని కాశం గౌడ్ గారు 151 వరహాలు చదివించి ఉన్నారు. వారి వారి కుటుంబానికి ఎల్లమ్మదేవి ఎప్పుడు తోడై ఉండనుగా భజన భక్తుల మనవి. ఏమి చేయుదునో నా తనయుడు నన్నెడువాలేడో ఏమి చేయుదునో నా తనయుడు నన్నిడువాలేడో సుట్టుగా వాడో అగ్ని ముట్టించేనో గుండు అగ్ని కాకపోనకు ఇక ఏమి చేయుదును ఈ రామయ్య, ఇక నన్ను ఇడవలేడు. ఈ అగ్ని మంటలకు తాళలేక దైవమా ఏమి చేయదు నేనిక. నాదా ప్రాణేశ్వర, ఇప్పుడైనా చెప్పవే నీవో ఓ మాయలిల్లో, ఇప్పుడైనా చెప్పవే నీవో తండ్రి పేరు అడుగగానే గుండు కింద తాగినావా, యవానికి మమ్ము గల్లావే, యవానికి మమ్ము గల్లావే. అమ్మా, తండ్రి లేకుండా ఎవరికి పుట్టినావా అని పేరు చెప్పు తల్లి. ఆ రెండపడమిల గుండు కింద దాగినావా, నా తండ్రి పేరు చెప్పినంత వరకు నీ రెట్ల తాడు ఇడవకుండా పట్టుకొని నిద్రపట్టేదాన్ని బిడ్డ. నాయన ఎందుకు చెప్పు తల్లి. నందునే చెప్పుతాలే తొందరగా చెప్పు.
చెప్పు తల్లి. చెప్పు తల్లి, తండ్రి పేరు చెప్పనీకే. నాయనా, నన్ను ఎందుకు కష్టపెట్టదు నాయన? నీ తండ్రి పేరు ఆలోచించి నాయన, కొంచెం ఆలోచించు నాయన, తెలిపదను నాయన. రంకులాడి ఎల్లు నీవో తండ్రి పేరు చెప్పమనగా, మాయ మాటలు చెప్పేదావేలా. ఓ రంకులాడి నల్లు మరిపించేద వెందులకే, కాలిన బండున్నదమ్మ బండ పైన నిల్లు నిలిపెద. తల్లి, కాలిన బండ పైన నిన్ను బొగ్గలు వచ్చినంత వరకు నోడబెట్టదా బిడ్డ. తండ్రి పేరు చెప్ప మనకి ఇంకేందో ఆగు ఆగు అని ఓదారుస్తున్నాడు. నాయన పరిశరమయ్యా, నా కాలకు పక్కలు చెనురా, చెప్పు తల్లి. నా కాలకు పక్కలు చెనురా, ఎందుకోరకు నన్ను ఇసికించేదవు తనయా, ఎందుకోరకు నన్ను ఇసికించేదవు తనయా, నీ తల్లి పేరును నీకు చెప్పేద తనయా. చెప్పు తల్లి. జయ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి గారికి. ఎల్లమ్మ దేవిని పరశురామయ్య బాధ పెడుతున్న సమయంలో చెరుక కృష్ణయ్య 100 వరాలు పంపినాడు. వారికి ఎల్లమ్మ దేవి ఎల్లవేళలా తోడైండును గాక. నాయన, ఇంతకు విసిగించదు నాయన, నీ తండ్రి పేరు నీకు చెప్పెదను నాయన. తనయ్య నాయన, నా కాళ్ళకు బొగ్గులుచ్చును నాయన, ఈ బండ పైన బండ పెడితే నాయన. పరశురామయ్య ఎందుకు కోపగించదు నాయన, చెప్పేదను. పోదాము పదావే
దేవి గారికి బర్కత్పల్లి గడిగే లాలమ్మ 100 వరాలు పంపినది వారికి ఎల్లమ్మ దేవి ఎల్లవేళలా తోడైనగా కనేటు భజన భక్తుల మనవి కెంచా ఎల్లప్ప 100 వరాలు పంపినాడు వారికి ఎల్లమ్మ దేవి ఎల్లవేళలా తోడైనగా కనేటు భజన భక్తుల మనవి దేవి గారికి అమ్మ రమ్ము తల్లి భవనమ్మకు పోదాం తల్లి. నాయన నాయన ఏమీ చేయుదునో రమ్ము తల్లి. నాతనాయుడా వచ్చేదా పదారా ఎందో కీటులా నన్ను కష్టపెట్టెదవు తనయా ఎందో కేటుల నన్ను కష్టపెట్టెదవు తనయా సరణి పాలే పల్లె దాముని ఆహా నాయన ఎందుకు నన్ను శ్రమ పెట్టేదు నాయన వచ్చేది నువ్వు పదను అదే భవనం నువ్వు వెళ్ళిపోదాం నాకు నీళ్ళు చల్లరా నాయన వచ్చేది పదను నాయన నీళ్ళు అయ్యో పుత్రికారావే ఆహా అమ్మా శ్రీహాల గౌరమ్మ నా పాలు త్రాగి ఆకలి తీసుకో నాన్న బిడ్డే అమ్మా జంపన్న అన్నములు బుధించు నాయన నాయన జంపన్న శ్రీహాల గౌరమ్మ జై శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి గారికి అమ్మా నేను తాడు పట్టుకొని నిద్రించదా కాక
అనే ఎట్లో రామయ్య రెట తాడు పట్టుకొని నిద్రించగా ఎల్లమ్మ ఏమనుచున్నది? వెళ్ళిపోయేదానో అడవికి నేను వెడలిపోయేదానో నా తానాయుడును నిద్రించే